చాలా కాలము నుండి, ఎంతో కాలము నుండి ఎదురు చూచుచున్నటువంటి వారందరికీ రాత్రి కాలములో ఉన్నవారు ఉదయం కోసం ఎదురు చూస్తారని కీర్తనల్లో వ్రాశారు కదా. రాత్రి చంద్రుడున్నాడు, చుక్కులున్నవి, చీకటి ఉంది, కానీ సూర్యుడేడి? సూర్యుడు రావాలని కోరుకోరా? ప్రతిరోజు సూర్యోదయం కోసం ఎదురు చూడరా? సూర్యోదయం కాగానే నిద్రాణ స్థితిలో ఉన్నవారు లేచి చాలాసేపు అలాగే పని లేకుండా ఊరకనే ఉన్నవారు పురమాయించుకొని పనులు చురుకుదనంతో పని చేసుకుంటారే, పాటలు పాడుకుంటారే, ఎవరికే పనుందో వారో పని చేసుకుంటారే. ఈవేళ యేసుప్రభు వారు చేంజ్ చేశారు. పాపమును బట్టి మానవుడు బలహీనపడిపోయాడు, అనగా పాపమును బట్టి రోగముల బారిన పడ్డాడు. తాను చేసిన తప్పులను బట్టి ఇబ్బందుల పాలైపోయాడు, కష్టాల పాలైపోయాడు. తాను చేసిన నేరములను బట్టి శిక్షలకు గురి అయిపోయాడు. ఇక నా జీవితము చీకటియే అని, పాతాళమేనని, నరకమేనని, దుఃఖమేతోనే, వేదనతోనే జీవితాలు గడపాలనుకునే మానవుల కొరకు ఇదిగో దేవుడు చేసిన పని ఏమిటి? రాత్రి కాలములో ఉన్న మానవ కోటికి సూర్యోదయం ఎలాంటిదో, నీతి సూర్యోదయమని, వెలుగు చీకట్లో ఉన్న వారికి కనబడుద్దని యెషయా చెప్పారే. జకరియా పాదిరి గారు లూకాసు వార్తలో వ్రాసారే, అరుణోదయ దర్శనం అన్నారే. అందుకనే పగలు చేస్తారు క్రిస్మస్, రాత్రి చేస్తారు క్రిస్మస్, కానీ ఎక్కువగా రాత్రి చేస్తూ ఉంటారు. ఎందుకు? ఇల్లంతా దీపాలే, ఇంటి బయట దీపాలే, ఆలయం నిండా దీపాలే, వీధుల్లో దీపాలే. సింగపూర్ వంటి దేశంలో అక్టోబర్ నెలలోనే క్రిస్మస్ డెకరేషన్ మొదలు పెడతారు. సింగపూర్ అంతా దీపాలు వెలిగిస్తారు. ఎయిర్పోర్ట్లోనూ ఈ స్టార్స్ ఉంటాయి, క్రిస్మస్ ట్రీ ఉంటుంది. అనగా క్రిస్మస్కు ఆనవాళ్లుగా ఉన్నవన్నీ వారు పెట్టుకుంటున్నారు. అమెరికా వంటి దేశంలో కూడా దాదాపు అక్టోబర్ నుండే సందడి ఆరంభమైపోతుంది, క్రిస్మస్ సందడి. అంటే వారి ఆశ ఎంత ఎక్కువగా ఉందో. సంతోషం ఇచ్చేవాడు వస్తున్నాడంటేనే సంతోషము, కానీ కొట్టేవాడు, అణగద్రొక్కేవాడు, నిలబడితే పడగొట్టేవాడు, ప్రేమ లేనివాడు, కోపపడేవాడు, పొమ్మనేవాడు వస్తున్నాడంటే ఎవరికి కావాలి అలాంటి వ్యక్తి? ఎవరు అలాంటి వ్యక్తి వస్తే సంతోషపడేది? అందుకనే ఈవేళ యేసుక్రీస్తు ప్రభు వస్తారు. వచ్చే ముందు పరిస్థితి ఇలాగుంటుంది, ఆయన వచ్చాక పరిస్థితి ఇలాగుంటుంది అని ఎప్పుడో వివరముగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తలైనటువంటి వారిని పురికొల్పి వారిలో ఆత్మోద్రేకాన్ని కలిగించి వ్రాయించాడు. కాబట్టి దర్శనమిచ్చాడు.